హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నిన్న గుండంకుల్ అన్న పదానికి చాలా హరీష్ బాధపడ్డాడు. అది ఓకే, బాడీ షేమింగ్ చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని అంటాడు. ఎవరిని? మన ఇమాన్యుయల్ని అన్నప్పుడు సార్ కూడా, నాగార్జున సార్ కూడా నువ్వెందుకు బాడీ షేమింగ్ చేస్తున్నావు, అది చేస్తున్నావు అని కొద్దిసేపు భయపెట్టిండు. భయపెట్టినాక ఆడియన్స్ కూడా నచ్చింది. హరీష్కి చెప్తాడు, కమెడియన్ కాబట్టి కమెడియన్గానే మాట్లాడిండు. హరీష్ మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు, అస్సలు ఇమాన్యుయల్ ఆ వేలు అనలేరు. మీరు రెడ్ ఫ్లవర్ అన్నప్పుడు మళ్ళీ ఇమాన్యుయల్ కూడా వచ్చినప్పుడు ఆ గుండంకులని కామెడీ వేలా అన్నాడు. నువ్వు ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నావు హరీష్ అంటే, సార్ నాకు నచ్చదు సార్ ఆ విషయం అంటే. కానీ నీకు నచ్చదు. ఇంట్లో హౌస్ అందరిని అడుగుతారు, ఇమాన్యుయల్ బాడీ షేమింగ్ చేసుకుంటానట, ఫన్ వేలు అన్నాడట, అందరు ఫన్ వేలు అన్నారని అందరు చేయలేపుతారు. ఇమాన్యుయల్ అన్న ఫన్ వేల్ అని హౌస్ మేట్స్కే కాదు, బయట ఆడియన్స్ కూడా నచ్చేసిండు. ఇమాన్యుయల్ ఫన్ వేల్ అన్నాడని ఆడియన్స్ కూడా చెప్పారు. అన్నప్పుడు ఇమాన్యుయల్ ఏడుస్తుంటాడు. నిజంగా నా కళ్ళలో వాటర్ వచ్చినాయి. రియల్ పాపం ఇమాన్యుయల్ చిన్న స్థాయి నుంచి కష్టపడి, ఆయన చాలా కష్టపడి వచ్చిండు. ఇమాన్యుయల్ కష్టపడి వచ్చినప్పుడు ఓకే, ఈడు వచ్చి ఒక ఆయన చేసేది గుడ్డ, ఆయన ఎంత తెలివి అంటే నిజంగా టేస్టీ తేజగా అనిపించిండు ఇమాన్యుయల్. నాకైతే కామెడియన్ తెలివికి తెలియని వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో కూడా కరెక్ట్ ఆలోచించే పర్సన్ ఇమాన్యుయల్. కానీ ఇక్కడ వచ్చి ఆయనని బ్యాడ్ చేసుకొని ఆయన పోవడం ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేదు. చిన్న స్థాయి నుంచి కష్టపడి వచ్చిండు. కామన్ మ్యాన్స్ ఎట్లనో ఈయన కూడా అట్లనే అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపించింది? ఇమాన్యుయల్ బాధ అనిపించింది, ఏమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.